నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవాలు. జగిత్యాలలోని నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ విద్యార్థినులు జూనియర్లకు స్వాగతోత్సవాలను ఆనందంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల పట్టణ ఎస్ఐ సుప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థినులు సమాజంలో జరిగే అరాచకాల పట్ల, ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఆశయాల మేరకు శ్రద్ధగా చదివి అనుకునేది సాధించాలని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన తండ్రి కోరిక మేరకు పట్టుదలతో చదివి మొదటి ప్రయత్నంలోనే పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక అయ్యానని, అయినను తాను ఇంకా మంచి స్థానానికి వెళ్లేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతానని, విద్యార్థినులు కూడా తమ లక్ష్యాలను ఉన్నతంగా ఏర్పరచుకొని వాటి సాధనకు ముందుగా ఒక్కో విజయాన్ని సాధిస్తూ అంతిమ లక్ష్యం వైపు వెళ్లాలని, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షలో రాష్ట్ర స్థాయి మార్కులు, ఇంజనీరింగ్, మెడిసిన్లలో సీటు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపల్ గాలిపల్లి ఈశ్వర్ కుమార్, అధ్యాపకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మీలాగా స్టూడెంట్స్ అవ్వచ్చు. నార్మల్గా ఎట్లా ఉంటుందంటే చదువుతారు, బట్ మీ ఒక సేయింగ్ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని.
మీ ఫ్రెండ్ సర్కిల్, మీ చుట్టూ మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ సర్కిల్ తెలిస్తే చాలు మీరు ఎలాంటిలో అవతల పర్సన్కి తెలిసిపోతుంది మీ క్యారెక్టర్ ఏంటో అనేది. సో అందుకు ఒక మంచి గుడ్ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఏజ్లో కొంచెం ఈజీగా డైవర్ట్ అవుతారు వేరే వేరే వాటికి, లవ్ అని అట్లా. నేను తప్పు అని అది ఇట్స్ యువర్ చాయిస్, బట్ ఈ ఏజ్ కరెక్ట్ కాదు. మీరు కష్టపడి మీ అంతటి మీరు ఒక ఇండిపెండెంట్గా ఏదైనా ఒక మీకు నచ్చిన జాబ్, మీరు నచ్చిన గోల్ రీచ్ అయిన తర్వాత అదంతా ఓకే. బట్ మీరు ఇప్పుడు చదువుకోకుండా అట్లాంటి వాటికి కొంచెం లోన్ అయ్యి మళ్ళీ మీ స్టడీ డైవర్ట్ చేసుకొని వాటికి లోన్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు వాటిని, కాకపోతే ఫ్యూచర్లో చాలా ఫీల్ అవుతారు, గిల్ట్గా ఫీల్ అవుతారు. నేను చాలా మందితో మాట్లాడినా. ఇప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు అంటే చూస్తున్నా. అని ఎట్లాంటి జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఒకరు చెప్పినా కూడా వినే పరిస్థితులు ఎవరు లేరు, అర్థం చేసుకోవట్లేదు అసలు. అది ఎప్పుడు అంటే వాళ్ళు అనుభవించిన తర్వాతనే తెలుస్తుంది. అది ఒకరు చెప్తే వినే స్టేజ్లో లేరు. అందుకే నేను మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తున్నా, కష్టపడండి. ఇప్పుడే మీరు ఎంత కష్టపడితే అంత కష్టపడి మీ గోల్ అనేది ఎప్పుడు కూడా పెద్దది పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఏం ఫర్ ఒకటి మన లైన్ ఉంటుంది కదా, ఏం ఫర్ ద స్టార్స్ అట్లీస్ట్ యూ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్ అని చెప్పేసి. మీ గోల్ ఎప్పుడు పై స్థాయిలో ఉంటే మీరు ఆ క్రమంలో ఆ స్టెప్స్ ఎక్కే క్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఆ గోల్ రీచ్ అవ్వకపోవచ్చు, ఇట్స్ యువర్ డెస్టినీ. బట్ మీరు 100% ఎఫర్ట్, మీ డెడికేషన్, మీ సిన్సియారిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అది మీరు మీ గోల్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఐదర్ పోలీస్ ఆర్ డాక్టర్, ఏదైనా ఉండొచ్చు. మీకు ఇప్పుడు మీ ప్యాషన్ కూడా ఉండొచ్చు. సో దానికి మీరు 100% ఎఫర్ట్ పెట్టండి, ఎఫర్ట్ డెడికేషన్ పెట్టండి. మ్యాక్సిమం అమ్మాయిలు అంటే మీ పేరెంట్స్ చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి పేరెంట్స్ ఎట్లా అంటే డిగ్రీ వరకు చదివించేసి పెళ్లి చేసేద్దాం, ఇంకేం చదువుతుంది, ఏం జాబ్ చేస్తుందన్న థాట్లో ఉంటారు. అంటే అది వాళ్ళ జనరేషన్ అట్లాంటిది. పెళ్లి చేసి పంపిస్తే మన ఏమంటారు మన బర్డెన్ తీరిపోతుంది కదా అన్నట్టు ఉంటారు. బట్ అట్లాంటి వాళ్ళు కూడా మీ పేరెంట్స్ చెప్పిన మాటలు వినకండి. వాళ్ళకు గట్టిగా మీ 100% స్ట్రాంగ్గా నిలబడండి. నేను చదువుకుంటాను, నేను జాబ్ చేస్తాను, ఇండిపెండెంట్ ఉంటాను, నా గోల్ ఇది, నేను దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అట్లా చెప్పండి. కానీ వాళ్ళు ఏదో చెప్పిరని చెప్పేసి ఈజీగా అట్లా పెళ్ళి కొప్పుకొని చేసుకొని అట్లా బాధపడకండి. ఇప్పుడు ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పిందని విని వాళ్ళ డెసిషన్ మీద మీరు పెళ్లి చేసుకొని మళ్ళీ డిపెండెంట్గా ఉంటూ హస్బెండ్ పైన అట్లా ఎట్లా అంటే కొంచెం క్లాషెస్ వస్తాయి అన్నట్టు, కొంచెం అది ఉంటుంది. ఎందుకంటే నేను చూసిన మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఇప్పుడు అంటే జస్ట్ డిగ్రీ వరకు చదివేసి పెళ్లి చేద్దాం, వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్టు వాళ్ళ మా మదర్ ఫాదర్ ఇట్లా పెళ్లి చేద్దాం అనుకొని చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకున్నారు. బట్ ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటామో మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఏదైనా కూడా ఈజీగా తీసుకోగలుగుతాము. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అరే నాకు జాబ్ ఉంది, నేను నా కాలం మీద నిలబడ్డా, ఎవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నా లైఫ్ నాది, నా గోల్ నాది అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అది. సో అమ్మాయిలు మీరు పెళ్ళి అనే విషయం అంటే మీ పేరెంట్స్ ఒకవేళ ఈ పెళ్ళి టాపిక్ తెచ్చినా కూడా కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయండి. వద్దు నేను ఇప్పుడే చేసుకోను, నాకు ఇది ఈ జాబ్ చేయాలని ఉంది, నేను చదువుతా కష్టపడి, ఈ జాబ్ చేసిన తర్వాత నాకు మీరు నచ్చినట్టు అప్పుడు పెళ్లి చేయండి అని చెప్పండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుందో మీది, వాళ్ళు మిమ్మల్ని కాదని ఏది చేయలేరు. పేరెంట్స్ మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేస్తారా? చేయరు కదా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి నాకు అది తెలుసు, ఆ పెయిన్ తెలుసు, అందుకు చెప్తున్నాను. మీ డెసిషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే క్లియర్ థాట్, పాజిటివ్, ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్తోనే ఉండాలి. పాజిటివ్ థాట్ అంటే మనం ఏదనుకున్నా కూడా మనం చేయగలుగుతాం, ఇది నా వల్ల అవుతుంది ఇది అన్నట్టు ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, ఎవరికి భయపడొద్దు అమ్మాయిలు. మీరు అంటే మీకు ఏమంటారు, ఏ గొడవ వచ్చినా, ఏ ఇష్యూ ఉన్నా కూడా ఫస్ట్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చిన్నదైనా సరే లోపల దాచుకోవద్దు. ఎప్పుడు లోపల దాచుకుంటే ఏమవుతుందంటే ఆ చిన్న ప్రాబ్లం కూడా మనకి ఎక్కువ బాధ అనిపిస్తుంది అన్నట్టు, ఎవరికి చెప్పుకోకపోతే, షేర్ చేసుకోకపోతే. సో మీకు ఫస్ట్ మీ పేరెంట్స్కి షేర్ చేసుకోండి, నాకు ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పండి. ఒకవేళ పేరెంట్స్కి కావాలంటే మీకు క్లోజ్ ఎవరైతే ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారో, మీకు ఎవరైతే కన్వీనియంట్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసుకోండి. మేడం నాకు ఇట్లా ఉంది ప్రాబ్లం, ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగండి. మీ మైండ్లో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఉంది దాన్ని అదే థింక్ చేస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ చిన్న ప్రాబ్లం కూడా మీకు పెద్ద దానిలాగా అనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు.
సో మీకు క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా మీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేసుకోండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ద్వారా మీకు సొల్యూషన్ వస్తుంది అనిపిస్తే, లేకపోతే మీకు దగ్గర అంటే మీకు క్లోజ్ ఉన్న కొంచెం టీచర్ కన్నా షేర్ చేసుకోండి. లేకపోతే మీ మదర్ ఫాదర్ ఈజ్ ద బెస్ట్. నేను అడిగితే ఫస్ట్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ సంపాదించి ప్లేస్ అవుతున్నారు. బాగుంది, వినడానికి బాగుంది, కానీ నేను చెప్పినట్టు సౌండ్ బాగుంది, కానీ సైజు పెంచే ప్రయత్నం మనందరం కూడా, మీ అందరి సహకారం కూడా దానికి అవసరం. రాబోయే రోజులలో మనము వెరీ సూన్, వీలైతే నెక్స్ట్ ఇయరే వేరే బిల్డింగ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మీ అందరి సహకారం అవసరం. సో దీన్ని మనం సైజ్ పెంచితే కనుక ఇంకా ఈ ప్రాంతంలో అమ్మాయిలకు ఎక్కువ మంచి విద్యను అందించే ప్రయత్నం కొనసాగుతుంది. అట్లాగే చాలామంది నేను ఇదివరకు ఉన్న పిల్లలు సెకండరీ పిల్లలు తెలుసు, చాలామంది మేము ఈ కాలేజ్ పెట్టినప్పుడు సార్ గర్ల్స్ కాలేజ్ ఎందుకు పెడుతున్నారు, మీరు కో ఎడ్యుకేషన్ పెడితే స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది కదా, డబ్బులు సంపాదించవచ్చు కదా, ఇంత తక్కువ స్ట్రెంత్తో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఆర్థికంగా ఇది ఎంతవరకు వయబిలిటీ ఉన్నది, మీరు నష్టపోతలేరా సార్ అని చెప్పి నన్ను ఇప్పటికీ అడిగితే ఒకటే చెప్పిన, బాబు డబ్బు సంపాదించాలంటే ఏదో మార్గం ఉంది, ఎన్నో చేసుకోవచ్చు. నాకు నా నలంద డిగ్రీ కాలేజ్లో నేను ఇంకా మంచి మంచి సక్సెస్ స్టోరీస్ వినాలి, మంచి సక్సెస్ స్టోరీస్ వినాలని. ఇప్పుడు మేడం వచ్చారు, మేడంకు మీకు ఎంత ఏజ్ గ్యాప్ ఉందా అనుకుంటున్నారు? ఒక 30 ఏళ్ళకి ఏజ్ గ్యాప్ ఉందా? లేదు. ఒక 25 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందా? లేదు. మేడంకు మీకు ఏజ్ గ్యాప్ నాకు తెలిసి 10 ఇయర్స్ ఉంటుంది. మీరు 16-17 మేడం ఒక 26-27 ఉంటారు, 26 అంతే. మీకు మేడంకు జస్ట్ 9-10 ఇయర్స్ ఏజ్ గ్యాప్. మీ లోపల ఎంతమందికి నేను 9 ఇయర్స్ తర్వాత ఒక ఎస్ఐ అవుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి, రేజ్ యువర్ హ్యాండ్స్. చెప్పండి, ఎంత 9 ఇయర్సే జస్ట్. మీ ఇంట్లో మీ పెద్దక్క ఏజ్ మేడం అంతే. ఎంతమందికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి? నో. సో అంటే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఎవరెవరినో యూట్యూబ్లు చూసి, ఇంకెవరినో చూసి, ఇంకేదో చేసి, వారు లేకపోతే ఏ రష్మిక మందానో ఏ సమంతానో చూసి మనం ఎన్నడూ కనీసం ఎదురెదురుగా చూసుకోలేని పరిస్థితి ఉన్న వ్యక్తులను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలా ఏదో అయ్యే అవసరం లేదు. ఇవాళ మేడం వచ్చారు, మీరు ఒక్కసారి మేడం చూసి మీరు ఇన్స్పైర్ అయితే సరిపో. జస్ట్ ఒక 8 to 9 ఇయర్స్ మీకన్నా ఎల్డర్ అంతే. కానీ ఇవాళ ఒక చీఫ్ గెస్ట్గా రావడం, ఇవాళ ఒక స్టేషన్లో ఒక 50-60 మంది మేల్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక 50-60 మంది మేల్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా సైలెంట్ కొడతారు మేడంకి. ఆలోచించండి ఒక్కసారి, ఇమాజిన్ యువర్సెల్ఫ్. సో అంటే అట్లాంటి పొజిషన్కి రావడానికి ఎంత డెడికేషన్, ఎంత సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ నాన్నగారి కోరిక నెరవేర్చాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో తను కష్టపడడం. జస్ట్ 2020లో డిగ్రీ అయిపోయింది, 2022లో ఉస్మానియా క్యాంపస్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేసినట్ట. ఇమ్మీడియట్గా 2023లో నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిరు, 23లో సెలెక్ట్ అయ్యి 24లో సెలెక్ట్ అయ్యారు. జస్ట్ 19 months ట్రైనింగ్, 1 year ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయ్యారు. 9 months రకరకాల డిఫరెంట్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించి ఇవాళ ఫస్ట్ పోస్టింగ్ జగిత్యాల లాంటి టౌన్కి రావాలి అంటే ఎంతో పైరవీ చేసుకొని వస్తారు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్తోని వస్తారు. అట్లాంటిది తనకున్న జస్ట్ అకాడమిక్ క్యాపబిలిటీ, తర్వాత ఆ ట్రైనింగ్లో తను చూపించినటువంటి సిన్సియారిటీ, హంబుల్నెస్, క్యాపబిలిటీని బేస్ చేసుకొని ఇవాళ డైరెక్ట్గా జగిత్యాల లాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎస్ఐగా జాబ్ రావడం అంటే అంత చిన్న విషయం కాదు. సో కనుక